నాకు ఇప్పుడే ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిన్న లేకమన్నా ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు సరిగా లేవట, రౌడీజం పెరిగిపోతుందంట, గుండాయిజం పెరిగిపోతుందంట. అందుకని ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి పరిపాలన ఇక్కడికి తీసుకొని రావాలంట. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరన్నా ఉంటే మీ వాళ్ళను అడగండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కాదని, మీ పరిపాలన బాగలేదని, మీ వంగలపూడి అనిత శాంతి భద్రతలు రక్షించలేకపోతానని చెప్పి నీ డిప్యూటీ సీఎం నీ సీటు పక్కలో సీటు, నీ ఫోటో పక్కలో ఫోటో పెట్టుకున్నవాడు నీ పరిపాలన బాగలేదని చెబుతా ఉన్నాడు. యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఇక్కడికి రావాలంట. అంటే ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని ఊచకోత కోస్తున్నటువంటిది. అంటే రైతులను ఎక్కడికక్కడ కార్లతో తొక్కించి బుల్లో చేస్తున్నటువంటి రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తున్నటువంటి, క్రైమ్ రేటును పెంచి పోషిస్తున్నటువంటి యూపీ పాలన ఇక్కడ కావాలంట. మీరేమో లౌకికవాదంటారు, మీ వాడేమో ఉన్మాదాన్ని తీసుకొని ఇక్కడికి రావాలంటా ఉన్నాడు. జాగ్రత్త పడండి, పవన్ కళ్యాణ్ తో జాగ్రత్త పడండి. మీ కుర్చీకి పవన్ కళ్యాణ్ గారు మతోన్మాద రూపంలో ఎసురు పెట్టాడు. నువ్వు ఆ ఎసురు కాకముందే పవన్ కళ్యాణ్ తో జాగ్రత్తగా లేకపోతే ఇక్కడికి కూడా దాన్ని దిగుమతి చేస్తారట. అందుకనే కమ్యూనిస్టు పార్టీ ఏ విమర్శ చేసినా, ఎలాంటి ఒక సలహా ఇచ్చినా కూడా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి విమర్శ, ప్రజలతో కూడినటువంటి సలహా ఇస్తాను తప్ప ఉచితానుచితాలను లెక్క చేయకుండా మేము ఏమి కూడా సలహాలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల